హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ఈ కింది రిట్లలో ఏది ఒక అధికార సంస్థ యొక్క ఉత్తర్వులను రద్దు చేయడానికి ఉపయోగించబడుతుంది? Which of the following writs of the High Court or Supreme Court is issued to cancel an authority's order? Answer. Option B. Certiorari. మరణశిక్షను తాత్కాలికంగా నిలిపివేయడాన్ని ఏమని పిలుస్తారు? What is a temporary delay of a death sentence called? Answer. Option A. Reprieve. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలను పరిష్కరించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. ఇది ఏ అధికార పరిధి? The Supreme Court has the power to settle election disputes for the President and Vice President. This is its answer. Option C. Virginal jurisdiction. దేశంలో అత్యున్నతమైన చట్టం ఏది? వాట్ ఈస్ ద హైయెస్ట్ లా ఆఫ్ ద ల్యాండ్? ఆన్సర్. ఆప్షన్ ఏ. కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం. కింది వాటిలో ఏది హైకోర్టు మరియు సుప్రీంకోర్టు రెండింటి అధికార పరిధిలోకి వస్తుంది? ఆన్సర్. ఆప్షన్ ఏ. రిట్ జ్యూరిస్డిక్షన్, రిట్ అధికార పరిధి. ఎన్నికల కమిషనర్లు మరియు ప్రాంతీయ కమిషనర్ల సర్వీస్ మరియు పదవీ కాలాన్ని ఎవరు నిర్ణయిస్తారు? Who determines the conditions of service and tenure of election commissioners and regional commissioners? Answer. Option A. The President, రాష్ట్రపతి. అంతర్రాష్ట్ర కౌన్సిల్ చైర్మన్ ఎవరు? Who is the chairman of Interstate Council? Answer. Option A. Prime Minister, ప్రధానమంత్రి. భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ ఏర్పాటైంది? In India, the first municipal corporation was set up in. Answer. Option A. Madras. Unique Identification Authority of India, UIDAI, ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంది? Unique Identification Authority of India, UIDAI, is under which ministry? Answer. Option B. Electronics and Information Technology. శ్రమ, నిష్పక్షపాతం మరియు సమగ్రత అనేది ఎవరి యొక్క నినాదం? Industry, impartiality and integrity is the motto of. Answer. Option A. CBI, Central Bureau of Investigation. రాజ్యాంగం యొక్క 1వ భాగం దేని గురించి తెలుపుతుంది? Part 1 of the Constitution deal with. Answer. Option B. Indian Union and its territory, భారత యూనియన్ మరియు దాని భూభాగాలు.
అంతర్రాష్ట్ర మండలి ఏ ఆర్టికల్ ద్వారా స్థాపించబడింది? ఇంటర్-స్టేట్ కౌన్సిల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్. ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 263. మంత్రి మండలిలో ప్రధానమంత్రితో సహా మంత్రుల మొత్తం సంఖ్య డాష్ మించకూడదు. The total number of ministers, including the Prime Minister, in the Council of Ministers shall not exceed. Answer option A 15% of the total number of members in the Lok Sabha. లోక్సభలో మొత్తం సభ్యుల సంఖ్యలో 15%. రాష్ట్ర ప్రభుత్వ సేవలో న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక శాఖ నుండి వేరు చేయడం గురించి ఏ అధికరణం తెలుపుతుంది? Which article deals with to separate the judiciary from the executive in the public services of the state? Answer option D Article 50. సర్కారియా కమిషన్ వేటిని సమీక్షించడానికి నియమితం చేయబడింది? సర్కారియా కమిషన్ వాజ్ అపాయింటెడ్ టు రివ్యూ. ఆన్సర్ ఆప్షన్ ఏ స్టేట్ సెంటర్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాలు.